నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? మనమైతే డే 2 అరకు ట్రిప్ లో భాగంగా లాస్ట్ లో అయితే మనము బుర్రా కేవ్స్ దగ్గరకు వచ్చినాము. ఫస్ట్ డే లో అయితే మనము అరకులో 6 ప్లేసెస్ చూసినాము. నెక్స్ట్ డే లో ఇంకో 6 ప్లేస్ చూసినాము. ఆ ప్లేసెస్ చూసిన తర్వాత లాస్ట్ లో మనం అయితే బుర్రా కేవ్స్ దగ్గరకు వచ్చినాము. ఈ బుర్రా కేవ్స్ కు సంబంధించిన మొత్తం అన్ని చూపిస్తా, మీకు A to Z చూపిస్తా. మీరు బుర్రా కేవ్స్ ఓకున్నా నడుస్తుంది చూసిర్రంటే, అట్లా చూపిస్తా, అన్ని చూపిస్తా నేను. ఈ బుర్రా కేవ్స్ గాని అరకు టూర్ గాని వస్తే మీరు వైజాగ్ నుంచి టూరిస్ట్ ట్రైన్ అయితే అస్సలు మిస్ కాకుండ్రి. ఆ టూరిస్ట్ ట్రైన్ లో వస్తేనే మజా ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొంగులో చికెన్ ఉంది కదా, అంటే కంక బొంగులో పెట్టేసి చికెన్ కాలుస్తుండ్రు కదా. మనమైతే బుర్రా కేవ్స్ మొత్తం చూసుకొని లాస్ట్ లో వచ్చేటప్పుడు అయితే ఈ చికెన్ టేస్ట్ చేసిన ఎట్టుందో వీడియో లాస్ట్ లో అయితే చూడండి, నేను చెప్తా. ఇక మీకు నేను మొత్తం A to Z అన్ని చూపిస్తా అని చెప్పిన కదా. ఇక గిట్నే బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరికి మనం అయితే పోతున్నాం. పోతూ ఉంటే ఇక్కడ ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇవన్నీ అయితే కనిపిస్తాయి, వుడ్ తో చేసినాయట. చూస్తే మస్తు ఖతర్నాక్ ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తా చూడుండ్రి. ఇగో ఇదే బుర్రా కేవ్స్ ఎంట్రన్స్. టికెట్స్ కోసం అయితే లైన్ అయితే కట్టిరు బానే మంది. మనం కూడా లైన్ లో ఉండి టికెట్ అయితే తీసుకున్నాము. మంచిగా 80 రూపాయలట టికెట్ ధర అయితే. ఇక టికెట్లు తీసుకుని ఇక్కడి మనం అయితే లోపలికి అయితే పోయినాము. ఈ బుర్రా కేవ్స్ కు సంబంధించిన చరిత్ర అయితే బాగా పెద్దగానే ఉంది. ఈ బుర్రా కేవ్స్ కు సంబంధించిన చరిత్ర అని మొత్తం అయితే నేను చెప్తా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తారు కదా, జనాలు అయితే బాగానే మంది వస్తారు. సంవత్సరానికి దాదాపు 3 లక్షల మంది అయితే పర్యాటకులు అంటే దీన్ని సందర్శించుకుంటారట ఈ బుర్రా కేవ్స్ ను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చాటును చూడొచ్చు మనకు. దాని చరిత్ర ఏందని ఇక్కడైతే మనకైతే రాసి పెట్టిర్రు, నేను చెప్తా మీకు ఇనుండ్రి. ఈ బుర్రా కేవ్స్ అనేవి దాదాపుగా 100 నుంచి 150 మిలియన్ సంవత్సరాల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డాయట, అంటే నేచురల్ గానే ఏర్పడ్డాయట ఇవి. 1807వ సంవత్సరంలో బ్రిటిష్ చరిత్రకారుడు అయినటువంటి విలియం కింగ్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు వీటిని కనిపెట్టిందంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఈయన కనిపెట్టకంటే ముందే ఈ చుట్టుపక్కల అంటే ఈ ఏరియాలో మన ఆవులు కాసుకునే కాపరి ఉంటాడు కదా, ఆ ఆవులు కాసుకునేటైనే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక ఆవు అనేది ఈ సొరంగంలో పడి మిస్ అయిపోయిందట. ఆ ఆవును లెంకుంటా పోతుంటే అందులో భాగంగానే ఈ అంటే కేవ్స్ ఈ గుహలు అయితే కనిపించినాయట. అప్పుడే ఈయన కనిపెట్టిండట. మీరు చూస్తారు కదా, మీకు ఇట్లా కనిపిస్తున్నాయి కదా గుహలు, కలర్ రంగులతో లైటింగ్స్ తో ఇట్లా హైలైట్ కనిపిస్తున్నాయి కదా. ఇంతకు ముందు ఇట్లా అస్సలు ఉండేదే కాదట, మొత్తం చీకటి ఉంటుందట, బాగా చీకటి ఉంటుండేనట. లోపల లైట్లు గిట్లు కరెంట్ ఏం లేదట. అయితే 1992లో వీటికి కరెంట్ సప్లై ఇచ్చేసి రంగుల కలర్లతోని తీర్చిదిద్దిండ్రు. అయితే ఈ కలర్లు పెట్టకంటే ముందు చీకట్ల మనము ఈ బుర్ర గుహలకు వస్తే ఎట్లా తీసుకుపోయేటలాట అంటే, ఈ గైడ్లు కాగడ ఉంటది కదా, కాగడ పట్టుకొని తీసుకొని అట్టి ఇటు దింపుకుంటా చూపిస్తుండేనట. కానీ ఇప్పుడు మనకైతే చాలా ఖతర్నాక్ అయితే ఉంది. ఈ గుహలు 150 మిలియన్ సంవత్సరాల కిందట నేచురల్ గా ఏర్పడి అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ తర్వాత ఈ గుహలలో ఆది మానవులు ఉండేటోళ్ళట. అంటే 30,000 నుంచి 50,000 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే మధ్యరాతి యుగంలో దానికి సంబంధించినటువంటి అంటే పనిముట్లు గాని ఆయుధాలు గాని ఈ గుహలలో దొరికినాయట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము ఇక్కడ ఆది మానవులు ఉండే అని చెప్పేసి. అయితే ఈ గుహ అనేది మస్తు పొడవు ఉంటది. మీరు చూస్తే గిట్ల అనుకుంటుండగా నేను మొత్తం చూపిస్తా చూడుండ్రి. చాలా అంటే చాలా పొడవు ఉంటది, దాదాపు 1 కిలోమీటర్ పొడవు అట్లుంటది. ఇక్కడ ఇంకొక వింత ఏందనంటే, ఇక్కడికి వెళ్ళి మనం పోతూ ఉంటే లాస్ట్ పోయిన తర్వాత పైకి ఎక్కడ ఉంటది, పైకి మెట్లయితే పెట్టిండ్రు. ఆ మెట్ల మీదకి లెక్కిపోతే ఇంకొక చిన్న గుహ ఉంటది లాస్ట్ లో. ఆ పైన గుహలో శివలింగం అనేది ఉంటది, అది నేచురల్ గానే ఏర్పడ్డదట శివలింగం అనేది. చాలా బాగుంది. గింత లోపల పైన అసలు ఎక్సలెంట్ అనిపించింది. ఈ గుహలు చూసుకుంటా నడుచుకుంటా పోతుంటే పైకి వెళ్ళి అక్కడొకటి వాటర్ డ్రాప్స్ టిక్ అనుకుంటా వాటర్ డ్రాప్స్ మన పైన పడుతూ ఉంటాయి. చల్లగా మస్తు ఖతర్నాక్ అనిపిస్తుంటది. అయితే ఈ గుహలు మన భారతదేశంలోని అత్యంత పొడవైనవి మరియు అత్యంత లోతైన ఆట, అంత హైలైట్ ఉన్నాయి. ఈ బొర్రా కేవ్స్ యొక్క వింత ఏంది అని అంటే, ఇంత పెద్ద గుహ ఉన్నది కదా, ఈ గుహ మీదికేంచి రైల్వే ట్రాక్ ఉంది, దాని మీద ట్రైన్స్ కూడా పోతాయి, అయినా కూడా ఏం కాదు, అంత ఖతర్నాక్ ఉంటది అసలు ఇది. అయితే ఈ గుహలు నేచురల్ గా ఎట్లేర్పడ్డాయి తెలుసా? నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్ అనేటి రసాయనిక
చర్య జరిపినప్పుడు ఖనిజాలు కూడా కరుగుతాయట. సో దీంతో రాయిలు క్రమక్రమంగా కరిగిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉండడం వలన గుహలు ఏర్పడతాయట. అయితే ఈ గుహల్లోంచి అట్నే ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోతే లాస్ట్ లో అటు అవతల నుంచి అటు వెళ్ళిపోతే గోమతి నది వస్తదట. కానీ ఇప్పుడు ఆ దారిని మూసేసిండ్రు, అటు ఓనిస్తలేరు ఇప్పుడు. ఇక ఈ గుహలన్నీ చూసేసి మొత్తం తిరిగినాం కదా. తిరిగి లాస్ట్ బయటకు వచ్చినప్పుడు మనం అనుకున్నట్టుగానే బొంగులో చికెన్ మనం టేస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ బొంగులో చికెన్ ఉంటది, ఆ బొంగులో చికెన్ బిర్యానీ కూడా ఉంటది. బొంగులో చికెన్ బిర్యానీ తిందాం అనుకున్నాము, కానీ ఏంది అని అంటే అది కొంచెం ఉడికినట్టు ఉంటదట. తింటే జర కడుపున వస్తది. ఇక కొత్త ప్లేస్ కి వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి అని కాదు, ఇక్కడ స్పెషల్ ఏందో అది తినాలనుకుంటాం కదా. ఖచ్చితంగా మనం టేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక్క చికెన్ బిర్యానీని తీసుకొని మనం ఒక 5-6 అయితే టేస్ట్ చేస్తే బాగుంటది. ఎందుకనంటే అరగది మళ్ళీ కడుపున వస్తుంది కదా. సో అట్లా అనమాట. మేము అందుకనైతే చికెన్ బిర్యానీ అయితే తినలేదు, ఓన్లీ బొంగులో ఉడకబెట్టినటువంటి చికెన్ అయితే తీసుకొని టేస్ట్ చేసినాము. మనకు అంతా హైలైట్ ఏం అనిపించలేదు, నార్మల్ గానే చికెన్ లెక్క అనిపించింది. సరే ఇక్కడ స్పెషల్ గా అది తిందామని చెప్పేసి మనం అయితే తిన్నాము. ఇక ఈడికేంచి మనం తినేసేసి బయలుదేరుతుంటే రాత్రిపూట మనకైతే ఇవేవో కార లెక్క వేసుకొని తిరిగేది కనిపించింది రోడ్డు మీకు ఆటోలో పోతుంటే. ఇది ఏందని చెప్పేసి ఇక్కడ ఆగి అయితే మనం చూసినాము. ఇవి ఇట్లాంటి వెహికల్స్ మనం ఉంటాయి కదా, ఫార్ములా 1 రేసింగ్ కార్ లెక్క ఇవి ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఒక పిల్లగాడైతే ఎక్కి గిర్ర భలే తిరుగుతాడు. చూడు ఎట్లుందో. ఇక ఇక్కడ మనం ఇవన్నీ చూసి ఈడికించి మనం అయితే అరకు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాము. ఈ అరకులో మనకు ట్రైన్ ఉన్నది నైట్ పూట. ఆడికి వెళ్ళి విశాఖపట్నం అన్నట్టు వైజాగ్ కి. సో వైజాగ్ అయితే వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసినాం నెక్స్ట్. సో పూర్తిగా ఈ వీడియో చూసిర్రు కదా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా జర లైక్ చేయండి. మనలాంటి చిన్న అంటే కంటెంట్ క్రియేటర్స్ కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ అయితే చేసుకోండి. ఈ అరకు ట్రిప్ వేద్దాం అనుకుంటే మనం చేసిన వీడియోలని ఖచ్చితంగా చూసి అయితే ఈ అరకు అయితే ఓన్రి. మన ఛానల్ అయితే ఓపెన్ చేసి మిగిలిన వీడియోస్ అయితే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.